సార్ ఫ్రాంచైజ్ గురించి నటరాజ్ సార్ చెప్పారు సార్, మీరు లేనప్పుడు మీరున్నారా? మళ్ళీ ఒకసారి నేను చెప్తాను సార్. ఫ్రాంచైజ్ అంటే ఏం లేదు సార్, ఈరోజు ఒక 100 ప్లాట్లు కావచ్చు, అంటే ఓపెన్ ప్లాట్ కావచ్చు, లేదు అపార్ట్మెంట్ కావచ్చు, లేదు విల్లాస్ కావచ్చు, ఏదైనా కూడా ఒక 100 ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఎవరైనా వేశారనుకోండి, వేసినప్పుడు అది వరప్రసాద్ గారికి కావచ్చు, రత్నశేఖర్ గారికి కావచ్చు, లేదా సార్ కావచ్చు, మేడం కావచ్చు, వాళ్ళు బాగా పరిచయం ఉంటే వాళ్ళను నీడ్స్ క్యూ కంపెనీకి పరిచయం చేస్తే, అంటే నీడ్స్ క్యూ కంపెనీకి ఉన్న టర్మ్స్ అండ్ పాలసీస్, అలాగే మీరు ఏదైతే పరిచయం చేశారో కంపెనీకి ఉన్న టర్మ్స్ అండ్ పాలసీస్ నచ్చి వాళ్ళిద్దరూ ఎంఓయూ చేసుకున్న తర్వాత ప్రతి అమ్మిన ప్లాట్కు మీరు పరిచయం చేసినందుకు అక్కడ డిస్కస్ చేసిన 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 6,000 కావచ్చు, 7,000 కావచ్చు, మీకు 100 ప్లాట్లకు వస్తుంది. ఇది ఫ్రాంచైజ్ ఇన్కమ్ గా తీసుకోవచ్చు, అంతేనా సార్? అంటే సార్ ఆల్రెడీ ఒకటి పరిచయం చేశాడు కాబట్టి 100 వస్తుంది సార్. పరిచయం చేయకంటే పరిచయం చేయండి సార్. అంటే బిజినెస్ ప్లాన్ గురించి ఈరోజు ఎంతో కొంత అయితే మనకు వెళ్ళినట్టు అనిపించింది. మరి వెళ్ళిందా లేదా అనేది మనం పక్కకు తీస్తే, సరే ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చామో ఇదే కాపీని మనకు ప్రింట్ కాపీ కావాలి సార్. మీరు ఎప్పుడు సబ్మిషన్ ఇస్తారు? ప్రింట్ ఇస్తారా, సాఫ్ట్ కాపీ ఇస్తారా? అయితే వాట్సాప్ ఛానల్లోనే తీసుకోవాలా లేదా లీడర్లకి ఇవ్వండి, ఇస్తారు, పంపిస్తారు సార్. లీడర్స్కి ఇస్తారు కదా మేడం. ఇస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా మేడం? అందరికి అండర్స్టాండ్ అవడానికి ఉంటుంది కదా.